హాయ్ ఫ్రెండ్స్, అలా వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజైతే ఈ మోడల్ హ్యాండ్ ఎలా కటింగ్ చేసుకోవాలో, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో కరెక్ట్గా వస్తుందండి హ్యాండ్. ఇప్పుడైతే మనం ఇలా మెజర్ చేసుకుందాం. ఇక్కడ నేను లైనింగ్ పీస్ తీసుకున్నాను. ఇలా హ్యాండ్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే మెజర్మెంట్స్ అయితే చూపిస్తాను. కింది అయితే 8 ఇంచెస్ ఉంది. హ్యాండ్ హైట్ వచ్చేసి 8.5 ఇంచెస్ ఉంది. సైడ్ జాయింట్ సైడ్ అయితే ఇలా 5.5 ఇంచెస్ ఉందండి. మనం చంక డౌన్ కోసం అయితే 3 ఇంచెస్ అయితే ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని అయితే డబల్ ఫోల్డింగ్ మీద వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక టక్స్ పెట్టుకోవాలి. మధ్యలో టక్స్ పెట్టుకున్న తర్వాత మెజర్ చేసుకుందాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్కి అయితే 2.2 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకున్న తర్వాత కట్స్ దగ్గర నుండి కిందికి అయితే 3.5 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ స్కేల్తో ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ పీస్ని అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ పీస్కు ఆపోజిట్లో లైనింగ్ పీస్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత పిన్నులతో సెక్యూర్ చేసుకోవాలండి. ఇలా బ్లౌజ్ పీస్ మనకు కదలకుండా ఇలా సెక్యూర్ చేసుకున్న తర్వాత హ్యాండ్ కింది సైడ్ అయితే ఒక పావించు ఖర్చుతోనైతే ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత పైవైపు మనం పిన్నులు పెట్టుకున్నాం కదా, అక్కడ నుండి మనం కింది సైడ్ అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా చుట్టూరా మనం ఒక స్టిచ్ వేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మనం ఎక్స్ట్రా పీస్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం మధ్య మధ్యలో కట్స్ పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకున్న తర్వాత మనం ఈ హ్యాండ్ను తిప్పేసుకుంటే సరిపోతుందండి. మనకైతే నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే నేను తిప్పేసిన తర్వాత ఎలా ఉందో మీకైతే చూపిస్తాను. ఇలా తిప్పేసిన తర్వాత ఇక్కడైతే సైడ్కు మనమైతే ఇలా గమ్ పెట్టి జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. మనకు నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇలా గమ్ పెట్టి జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడైతే మనం ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే మనం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే మిడిల్లో మనం డిజైన్ పెట్టుకుందాం అనుకుంటున్నాం కదా, దానికోసం అయితే క్లాత్ని అయితే మెజర్ చేసుకుందాం. ఇలా క్లాత్ని అయితే డబుల్ ఫోల్డింగ్ మీద తీసుకోవాలి. ఇక్కడైతే 10 ఇంచెస్ తీసుకోవాలి. ఇలా అడ్డుగా అయితే ఒక 6 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకున్న తర్వాత క్లాత్పై మనం 2 ఇంచెస్కి అయితే ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 ఇంచెస్కు మార్కింగ్ చేసుకుంటూ రావాలి. మిడిల్లో స్టార్ట్ చేయాలండి. స్టార్ట్ చేసిన తర్వాత ఇలా 2 ఇంచెస్కి అయితే మార్క్ చేయాలి. మార్క్ చేసిన తర్వాత మనం 2 ఇంచెస్ మార్క్ చేసిన దగ్గర టక్స్ అయితే ఇచ్చుకోవాలండి. ఇలా టక్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడైతే మనం ఈ క్లాత్ను మనం స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఈ టక్స్ పెట్టుకున్న దగ్గరికి కింది నుండి ఇలా మనం పైకి మన క్లాత్ను అనుకొని ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్కి అయితే ఇలా మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. ఇలా ఒక సైడు ఫ్రిల్స్ పెట్టడం కంప్లీట్ అయిన తర్వాత క్లాత్ని అయితే మళ్ళీ తిప్పుకొని ఇలా ఆపోజిట్లో ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలండి. అదే మనం కట్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ 2 ఇంచెస్కి అయితే మనం ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ క్లాత్ని అయితే రివర్స్లో తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత కింది సైడు మనం ఫ్రిల్స్ అన్నీ ఒకసారి సెట్ చేసుకోవాలండి. ఒకసారి సెట్ చేసుకున్న తర్వాత ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. మరొక సైడ్ తిప్పుకొని మళ్ళీ సెట్ చేసుకున్న తర్వాత అటు సైడ్ కూడా ఒక కుట్టు అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మనకైతే డిజైన్ అయితే రెడీ అవుతుంది. చూడండి, ఇలా ఫ్రిల్స్ అయితే కుట్టడం కంప్లీట్ అయిందండి. కంప్లీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న హ్యాండ్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ డిజైన్ అయితే మధ్యలో పెట్టుకోవాలి. మధ్యలో పెట్టుకొని మన పిన్నులతోనైతే సెక్యూర్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం పిన్నులతో సెక్యూర్ చేసుకున్నాం అనుకోండి, మనకు నీట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా వస్తుందండి. మనం పిన్నులు పెట్టలేదనుకోండి అటు ఇటు కదిలిపోతుంది. అందుకోసమని ఇలా పిన్నులతో నేను సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్ స్టార్టింగ్ నుండి ఒక పావించి ఖర్చుతోనే స్టిచ్ వేసుకుంటూ రావాలి. వేసుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ మనం పైనుండి కింది వరకు ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత హ్యాండ్ చుట్టూరా కూడా ఇలా స్టిచ్ వేసుకుంటే మనకైతే హ్యాండ్ అయితే రెడీ అయిపోతుంది. రెడీ అయిన తర్వాత ఇక్కడ నేను మిడిల్లో కొంచెం సాదా ఉంది కదా, అందుకోసమనే గోల్డ్ పూసలు అయితే అంటిస్తున్నానండి. స్టిచ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఫ్యాబ్రిక్ గ్లూతోనైతే ఇలా స్టిచ్ చేశానండి. చూడండి, నీట్గా పర్ఫెక్ట్గా ఉంది కదా. మనకు పట్టు శారీస్ మీదకైనా ఫ్యాన్సీ శారీస్ మీదకైనా ఈ డిజైన్ పెట్టుకున్నాం అనుకోండి, మనకైతే నీట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.